హలో హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ సిటీకి బస్టాండ్కి 35 కిలోమీటర్ల దూరంలో సత్తెనపల్లి ప్రైమ్ లొకేషన్లో ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా 35 కిలోమీటర్ల దూరంలో సత్తెనపల్లి రైల్వే స్టేషన్ నుంచి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉండే 6th వార్డ్ రైస్ మిల్ బజార్లో 152 గజాల ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా 50 లక్షల వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో 32 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. రేట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఎవరైతే సత్తెనపల్లి ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఒక హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది ఇదే సత్తెనపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలో 125 గజాల G+1 సెమీ కమర్షియల్ బిల్డింగ్ 56 లక్షలకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. ఇదే సత్తెనపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలో 331 గజాల ఓపెన్ ల్యాండ్ 75 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. సో ఈ 3 ప్రాపర్టీస్కి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీస్ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోమాకండి. అలాగే ఈ 3 ప్రాపర్టీల్లో మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిల్లో కూడా మేము వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.